మహాలక్ష్మి ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు నిలవదు. మాసిన బట్టలు వేసుకునే వారి దగ్గర, శుభ్రత లేని వారి దగ్గర, పళ్ళు తోముకోకుండా దుర్వ్యసనాలతో ఉండేవారి దగ్గర, అమితంగా భోజనం చేసేవారి దగ్గర, బద్ధకముతో ఉండేవారి దగ్గర, కర్ణ కఠోరంగా మాట్లాడేవారి దగ్గర, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పడుకునే వారి దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర మహాలక్ష్మి అస్సలు ఉండదండి. మహాలక్ష్మి అంటే డబ్బే కాదు, ఆరోగ్యం కూడా లక్ష్మియే. ఆరోగ్యలక్ష్మి ఉంటేనే మనం ఏ పనులైనా చేయగలుగుతాము. ఆరోగ్యం లేకుండా ఏది చేయలేం కదా. ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు లక్ష్మి ఉండదు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.